గుజరాత్లోని ద్వారకాలో నిర్మించిన దేశంలోనే అత్యంత పొడవైన తీగల వంతెన సుదర్శన సేతును ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించారు. 2 రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రంలో పర్యటిస్తున్న మోడీ మొదట బెట్ ద్వారకాలోని ద్వారకాధీశ్ ఆలయంలో పూజలు చేశారు. అనంతరం సీఎం భూపేంద్ర పటేల్ తో కలిసి వంతెనను ప్రారంభించారు. సుదర్శన సేతును 979 కోట్ల రూపాయలతో నిర్మించారు. 2.32 కిలోమీటర్లు విస్తరించి ఉండే ఈ వంతెన దేశంలోనే అతిపెద్దది కావడం గమనార్హం. ఇది 27.20 మీటర్ల వెడల్పు ఉండగా ఇరువైపులా 2.50 మీటర్ల ఫుట్పాత్లు ఉన్నాయి. దీనిని సిగ్నేచర్ బ్రిడ్జ్ గా కూడా పిలుస్తారు. సుదర్శన సేతు ఒక ప్రత్యేకమైన డిజైన్ ను సైతం కలిగి ఉంది. భగవద్గీతలోని శ్లోకాలతో అలంకరించబడిన ఫుట్పాత్ రెండు వైపులా శ్రీకృష్ణుడి చిత్రాలను కలిగి ఉంటుంది. ఓకా మరియు బేట్ ద్వారకా మధ్య ప్రయాణించే భక్తులకు సులువైన సౌకర్యాన్ని అందించడమే ఈ వంతెన ముఖ్య ఉద్దేశం. బేట్ ద్వారకా అనేది ద్వారకా పట్టణం నుంచి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓకా నౌకాశ్రయానికి సమీపంలో ఉన్న ఒక ద్వీపం. ఇక్కడ శ్రీకృష్ణుడి ప్రసిద్ధ ద్వారకాధీశ్ ఆలయం ఉంది. గతంలో ప్రజలు ఓకా నుంచి బెట్ ద్వారకకు పడవలో వెళ్లేది. ప్రస్తుతం తీగల వంతెన పూర్తి కావడంతో పడవలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. కాగా 2017లో సుదర్శన సేతు నిర్మాణానికి మోడీ శంకుస్థాపన చేయగా తాజాగా పనులు పూర్తి కావడంతో ప్రారంభించారు. తన పర్యటనలో భాగంగా జామ్నగర్, దేవభూమి ద్వారకా, పోరుబందర్ జిల్లాలో రూపాయలు 4153 కోట్ల విలువైన 11 అభివృద్ధి ప్రాజెక్టులకు సైతం మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ఆ తరువాత అరేబియా సముద్ర గర్భంలోని ద్వారకా నగరాన్ని మోదీ దర్శించుకున్నారు. గుజరాత్ లోని ద్వారకా పట్టణ తీరంలో స్కూబా డైవింగ్ ద్వారా సముద్ర అడుగు భాగానికి చేరుకున్నారు. తెల్లని డైవింగ్ హెల్మెట్ ధరించి నేవీ సిబ్బంది సాయంతో స్కూబా డైవింగ్ చేస్తూ సముద్రంలోకి చేరుకున్నారు. కృష్ణుడికి పూజలు చేసి నెమలి పింఛాన్ని సమర్పించుకున్నారు. అనంతరం గుజరాత్ లో ఒక సభలో మాట్లాడారు. సముద్రంలో ప్రాచీన ద్వారకా నగరాన్ని చేతులతో తాకగానే 21వ శతాబ్దపు వైభవోపేత భారతదేశ చిత్రం తన కళ్ళ ముందు మెదిలిందని తెలిపారు. సముద్ర గర్భంలో కనిపించిన ద్వారకా దృశ్యం దేశ అభివృద్ధి పట్ల తన సంకల్పాన్ని మరింత బలోపేతం చేసిందని వివరించారు. ఆధ్యాత్మికత, వైభవంతో కూడిన ప్రాచీన కాలంలో అనుసంధానమైనట్లు భావించానని చెప్పారు. శ్రీకృష్ణుడు మనందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని తెలిపారు. ప్రాచీన ద్వారకా నగరాన్ని సందర్శించాలన్న తన దశాబ్దాల కల నెరవేరిందని నరేంద్ర మోడీ సంతోషం వ్యక్తం చేశారు. గుజరాత్ సముద్ర తీరంలో ద్వారకా పట్టణంలోని శ్రీకృష్ణుడి ఆలయంలోనూ మోడీ పూజలు చేశారు.